Hello and welcome to The Point. టాలీవుడ్ డ్రగ్స్ కలకలం, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ, అందులో నటి హేమ పేరు ఉందా లేదా, ఈ హెడ్లైన్స్ ఇంకా కూడా కొనసాగుతున్నాయి. చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. అసలు తనకి టెస్ట్ చేశాక నెగిటివ్ వచ్చిందని చెప్పి హేమ చెప్పి తను అసలు పార్టీకి లేదని చెప్పడంతో మొదలుకుని పోలీసులు ఛార్జ్ షీట్లో తన పేరుని పొందుపరిచారనే ఒక వాస్తవం వరకు ఏం జరుగుతోంది, అసలు ఇంతకీ నటి హేమకి శిక్ష పడుతుందా? వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ టి సుభాశ్రీ గారు. నమస్కారం మ్యామ్. అందరికీ సుపరిచిత విశ్లేషకులు, సినిమా ఇండస్ట్రీని చాలా దగ్గరగా పరిశీలిస్తూ వచ్చిన అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, వాస్తవాలతో మొదలు పెడదాం. హేమ మాత్రం, నేను కూడా తనతో విడిగా ఆఫ్లైన్ మాట్లాడాను. అంటే తను మీడియా ముఖంగా రావడానికి ఇష్టపడట్లేదు, కానీ ఏం జరిగిందంటే అసలు ఆ రోజు నేను లేనే లేదు, అంతకు ముందు రోజు ఉన్నాను, కానీ ఇంట్లో నేను చేసిన బిర్యానీ వీడియో కూడా ఫేక్ అన్నారు అని చెప్పి తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి నానా తిప్పలు పడ్డారు హేమ గారు. నిజాయితీని అంటే ఆవిడ రేవ్ పార్టీలో ఆవిడ ఉన్నారు అనే వార్త బయటకు వచ్చినప్పుడు ఆవిడ నేను లేను అని, నిజానికి ఆ వార్త బయటకు రావటానికంటే ముందే ఈ వీడియో పోస్ట్ చేశారు. అంటే సోషల్ మీడియాలో ఆవిడ వీడియో పోస్ట్ చేయకుండా ఉండాల్సింది. అంటే సైలెంట్గా ఉంటే ఆవిడకి చాలా అవకాశం ఉండేది కోర్టులో. అంటే ఎందుకు ఇది ఓపెన్గా ఎందుకు చెప్తున్నారు ఈ పేర్లు, తన పేరు కూడా ఎందుకు ఓపెన్గా రివీల్ చేయాలి? అలాగే ఈ ఆవిడకి సంబంధించిన ఏ వ్యవహారమైనా స్ట్రైట్గా ఆవిడతో మాట్లాడచ్చు. ఎందుకు మీడియాలో పోజ్ అవుతోంది ఇదంతా అనేది కూడా ఒక ఇష్యూనే. అలా ఆవిడ సైలెంట్గా ఉండుంటే ఆవిడకి చాలా హక్కులు దొరికేవి. అవును, అవన్నీ వదిలేసుకుని ఆవిడ ఓపెన్ అయ్యారు మొదటే. అవును, ఓపెన్ అయ్యి నేను లేను, అనవసరంగా నేనేదో ఇంట్లో ఉన్నాను, బిర్యానీ చేస్తున్నాను, ఈ వీడియోలన్నీ ఆవిడ పంపు చేశారు. ఇప్పుడు నాకే సంబంధం లేదు, నాకు మీద నెగిటివ్ వచ్చేసింది ఆ రిపోర్ట్ అని మొదట ఆవిడ ఇంకో మాట అన్నారు. అసలు నేను ఎవరికి ఏ శాంపుల్ ఇవ్వలేదు అని మొదలుపెట్టారు ఆవిడ. ఆ తర్వాత వెళ్ళి శాంపుల్స్ ఇచ్చామని చెప్పి ఇంకొక వీడియో బయటకు వచ్చింది. ఆ శాంపుల్స్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో పేరు పెడుతూ వాళ్ళు చాలా క్లియర్గా కొకైన్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి ఆవిడ బాడీలో, ఆవిడ ఇచ్చినటువంటి ఈ టెస్ట్ కోసం ఇచ్చినటువంటి వాటిల్లో అని చెప్పారు, రాశారు దానిలో. అయితే నెగిటివ్ వచ్చింది అనేది ఒకటి ఆవిడ లాయర్ ద్వారా తెలుసుకున్నానని చెప్తున్నారు. అవును, మా లాయర్ నుంచి నాకు ఒక శుభవార్త అందింది, ఆయన నెగిటివ్ అని రాశారు దానిలో అని చెప్పారు. వినాయకుడి దగ్గర పెట్టిన వీడియో అది. అవును. కాబట్టి టోటల్గా ఆవిడ అనవసరంగా గేమ్ మొదలుపెట్టారు ఆ రేవ్ పార్టీ. ఇప్పటికైనా సరే ఆవిడ ప్రజల ముందుకు వచ్చి జరిగింది ఏమిటి అనేది చెప్పేస్తే ఇతర స్పెక్యులేషన్స్ లేకుండా పోతాయి. కానీ నిజానికి ఆవిడ పదే ఆఫ్లైన్ అన్నారు. నాకు తెలిసిన ఇతర మీడియా మిత్రులకు కూడా చెప్పారు, ఈ విషయం మేము బహిరంగంగా చెప్పొచ్చని కూడా నాతో చెప్పారు. ఇప్పటికైనా నేను టెస్ట్కి సిద్ధం, 6 నెలలు గడిచే వరకు కొకైన్ అవశేషాలు బ్లడ్లో ఉంటాయి, టెస్ట్కి సిద్ధం మీడియా ముఖంగా అంటున్నారు. సో దాన్ని ఎలా పరిగణించాలి? అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందుకు చెప్తారు ఆవిడ మాట? అంటే ఛార్జ్ షీట్ పెట్టేసిన తర్వాత ఛార్జ్ షీట్ అనేది జడ్జిమెంట్ కాదు. ఆవిడ ఇప్పటికీ కంటెస్ట్ చేసే హక్కు ఉంది, ఆవిడకి కంటెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఆవిడ ఈ ఛార్జ్ షీట్లో పెట్టినటువంటి ఎలిగేషన్స్ మీద కూడా కోర్టుతో దెబ్బలాడొచ్చు ఆవిడ. అవును, దెబ్బలాడి తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకుని ఆవిడ ఏదైతే ఛాలెంజ్ చేస్తోందో, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పటికీ టెస్టులకు సిద్ధమే నేను అని ఆవిడ చెప్పిన ప్రకటన, అది కోర్టులో ప్రూవ్ చేసుకుని ఈ ఛార్జ్ షీట్ తప్పు అని చెప్పి ఆవిడ పోలీసుల మీద కౌంటర్ కేసు పెట్టేటువంటి అధికారం కూడా సంపాదించవచ్చు ఆవిడ. రైట్. మీ అనుమతితో ఒక్కసారి నేను హేమ గారికి ఫోన్ చేస్తున్నాను, ఆవిడ అనుమతిస్తేనే ఈ ఫోన్ని నేను బహిరంగంగా చెప్తాను. హేమ గారు నమస్తే అండి. సరే హేమ గారు, థ్యాంక్ యూ, బాయ్. సో బేసికలీ హేమ గారు ప్రస్తుతం అంటే ఫోన్లో వాళ్ళ లాయర్ సూచన మేరకు వారు బహిరంగంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు భరద్వాజ్ గారు. షీ స్టిల్ కెన్ కంటెస్ట్ చేయొచ్చండి ఆవిడ, కంటెస్ట్ చేయొచ్చు. సో మేడం గారు, ఎలాగో ఒక లాయర్ గా మీరు చెప్పండి సుభాషిణి గారు. పోలీసులు అంటే ఒక జోష్లో కొన్ని ఆరోపణలు చేసేసారు, ఆ తర్వాత నేను నిర్దోషిని, యాక్చువల్లీ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చింది, మా లాయర్ నాకు చెప్పారు ఈ విషయం అని చెప్పి నేను హేమ గారే వీడియో పెట్టారు. అంటే ఎక్కడో టెస్ట్ రిపోర్ట్లో డిస్క్రిపెన్సీ జరిగిందని, ఈవిడ నెగిటివ్ రిపోర్ట్ ఉంది అని చెప్పి ఆ కాపీ
అయితే బేసికల్ గా ఆమె ఫస్ట్ వీడియో రిలీజింగ్ అప్పుడు పట్టుకున్న రే పార్టీ స్టార్టింగ్ లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేయడమే తప్పదు. ఎందుకంటే ఒక లీగల్ గా వెళ్తున్న కేసుని అక్కడ అబద్ధం చెప్పారని establish అయింది. తప్పుదారి పట్టిందని ఆల్రెడీ మనకు నోటీస్ ఇచ్చే దాంట్లో ఆల్రెడీ దాంట్లో స్పెసిఫిక్ గా ఉంది. అంటే మీరు అనేది ఏ తప్పు చేయకపోతే ఆ వీడియో పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకు వచ్చింది? పోలీసులు కూడా వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లా ఒక కేసు నమోదులో ఎప్పుడైనా ఏ కేసు అయినా సరే క్రిమినల్ కేసు ఫైలింగ్ అవుతుందని అంటే యూ షుడ్ నాట్ డైవర్ట్ ద ఇష్యూస్. అవును, నీవు నిజాయితీతో కొట్లాడినావు అనుకోండి, రైట్, డెఫినెట్ గా యూ విల్ బి వినింగ్ పొజిషన్ లో ఉంటారు. అది అడ్వకేట్ దగ్గర మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డెఫినెట్ గా యూ హ్యావ్ అన్ ఐడియా. కానీ తను మేబీ బికాస్ ఆఫ్ ఓవర్ ఎంతూజియాజం తోని పబ్లిక్ నన్ను ఏం అనుకోవద్దు అని చెప్పుకోవడానికి ఒక పర్సన్ అంటే తనకు తాను ఊహించుకొని ఒక రిలీజింగ్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఒకటి ఫస్ట్ వీడియో ఒకటి ఫస్ట్ మెసేజ్ చూసినా అది పాజిటివ్ వచ్చింది హేమ గారికి అని చెప్పేసి ఒకటి చూడడం, ఇమీడియట్ గా సెకండ్ది తనది చూడడం జరిగింది, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ అని చెప్పేసి. అసలు తను ఆ వీడియో రిలీజింగే వెన్ కోర్టులో నడుస్తున్న కేసుని వీడియో రిలీజింగ్ చేయడం చాలా తప్పు. అందులో ఆమె అక్యూజ్డ్ గా, ఎందుకంటే దాంట్లో రాసిన పొందుపరిచిన అన్ని కూడా ఈమెకు నెగిటివ్ గా ఉన్నాయి అక్కడ. అవును, ఆమె గెలవడము అన్నది తర్వాత విషయము. ప్రజలల్లా ఆమెకున్న ఒక సినిమాకి సంబంధించిన రెప్యుటేషన్ ని ఖరాబ్ అయిపోతుందన్న భయంతో ఆమె చేస్తున్నట్టు కనపడుతుంది. అంటే ఖచ్చితంగా అది ఉంటుంది కదండి, ఎవరికైనా ఉంటుంది, సినిమా వాళ్ళకే కాదు. ఇప్పుడు ఇంట్రాగేషన్ కి ఎవరైనా తీసుకెళ్తే కూడా వాళ్ళు దోషులు అనే లెవెల్లో మీడియా ట్రయల్ జరిగిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ రోజు ఎవరెవరు పట్టుబడ్డారో ఎవరు ఒక్కళ్ళ గురించి కూడా మాట్లాడరు, హేమ గారి గురించి మాట్లాడతారండి అందరూ. కారణం ఏంటి చెప్పండి? అంటే ఆవిడ ఒక్కరే కూర్చుని అక్కడ ప్రత్యేకంగా డ్రగ్స్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళారని అనుకోవాలా, లేకపోతే ఏంటి? 9 మంది నిర్వాహకులు ఉన్నారు, 88 మంది దోషులు ఉన్నారు. తను రిలీజ్ చేసిన వీడియో it is making other people to speak on it. Why is that so surprising అంటున్నారు? Because anybody in their defense or anybody in their ఒక యాంగ్జైటీకి లోన్ అయ్యే వాళ్ళు పేరు ఖరాబ్ అవుతున్న అందరికీ ఉంటుందండి, అది ఉంటది. అది కానీ తను ముందు నుంచి ఉన్నాను, నేను అక్కడ ఒక రోజు ముందు నుంచే ఉన్నాను అని చెప్పుకునే విధానంలో కానివ్వండి, అంటే మామూలుగానైతే ఒక క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతున్న క్రమంలో అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు. అయితే సినిమాలో ఆమె పనిచేస్తుంది కాబట్టి ఆమె రెప్యుటేషన్ ఎక్కువ స్థాయిలో దెబ్బతింటది అనే ఉద్దేశంతో కొన్ని డైలాగ్ డెలివరేషన్స్ ఆటోమేటిక్ గా సినిమా ఫీల్డ్ అది ఉంటాయి, ఆ డైలాగ్ డెలివరేషన్స్ ఆటోమేటిక్ గా దానికి రిఫ్లెక్ట్ అయిపోయినాయి. సో దాన్ని ఆమె బ్యాక్ చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నోటెడ్ ఉంది. బికాస్ షీ హాస్ గివెన్ అ రాంగ్ నేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద శాంపిల్స్. ఏమే ఇచ్చింది అనేది అక్కడ నోటిఫై చేసిండ్రు, అది చాలా అంటే మనకు డేంజర్. కానీ రిపోర్ట్ లో తనకి నెగిటివే ఉంది, అందుకే నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు రండి నా బ్లడ్ టెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు హేమ గారు. సో దీనికి ఏంటి పరిష్కారం? ఒకటండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, లేదు ఛార్జ్ షీట్ లో కొన్ని భాగాలు బయటకి వచ్చినటువంటి భాగాల్లో వాళ్ళు ప్రధానంగా అక్యూజ్ చేస్తుంది వీడిని కేసు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా మాట్లాడారు. అవును, అది ఇబ్బందికరం, రైట్, అక్కడ మొదలైంది. రెండోది వీడి మీద పెట్టినటువంటి సెక్షన్స్లో నార్కోటిక్స్కి సంబంధించిన దానిలో 27B అనేది పెట్టారు. అంటే కన్జ్యూమ్ చేసినప్పుడు పెట్టేటువంటి సెక్షన్స్ అవి, అంటే పర్సనల్ గా తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి ఈ సెక్షన్ 27 and 27B. అది కొంచెం ఇబ్బందికరం. అవి ఉన్నాయి కాబట్టి కొకైన్ తీసుకున్నారు అనే మాట కూడా ఛార్జ్ షీట్ లో ఉంది అనేది బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వస్తుంది? ఎవరు రిలీజ్ చేశారు? అక్కడ నుంచి మీడియా ద్వారా బయటకు వచ్చిందేనండి. పోలీసులు లీక్ చేయడం లేకపోతే అది వచ్చే అవకాశం లేదు. కానీ పోలీసులు ఈ దిక్కుమాల అలవాటు ఏంటి లీక్ చేయడం? ఒక ఇంపార్టెంట్ కేసు, ఇక్కడ హేమ గారు అవ్వచ్చు, రేపు ఇంకొక బడాబాబు అవ్వచ్చు, ఇంకెవరైనా. ఇప్పుడు బయటకు వచ్చిన ఛార్జ్ షీట్ అని చెబుతున్న దానిలో కూడా అక్యూజ్డ్ నెంబర్ 11 ఉంది. ఆ 11 అనే ఆ పేజెస్ వరకే మాత్రమే, ఈవిడ పేజెస్ వరకు మాత్రమే బయట. అది తప్పంటాను కదా సార్. నేనేమంటానంటే అందరినీ నిజంగానే దోషులు ఉంటే, లేదు పట్టుబడ్డ వాళ్ళంటూ ఉంటే అక్కడ 88 మంది మీద కేసు ఉంది అనేది ఒక మాట అండి. మిగతా 87 పేర్లు ఎక్కడ? మిగిలిన పేర్లు వాసు అనేటువంటి పేరు ఒకటి మాత్రమే వినిపిస్తోంది. అవును, హేమ గారి పేరు మాత్రమే వినిపిస్తోంది. ఇంకా 2-3 పేర్లు అంటే ప్రధానంగా ఆయన బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ అది. ఒకటి ఇక్కడ ఏంటంటే
అటెండింగ్ రేవ్ పార్టీ అన్నది లేకుంటే ఒక పార్టీని ఎంజాయ్ చేయడం అన్నది తప్పు కాదు. కానీ ఇల్లీగల్ గా అంటే ఏదైతే మనకు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము కన్జ్యూమ్ చెయ్యొద్దు అని చెప్పిన డ్రగ్స్ ని ఒక పార్టీలో వాడుతున్న క్రమం తప్పది. ఆమె వెళ్ళడం తప్పు కాదు, అమ్మాయిని తీసుకెళ్ళడం అన్ని ఏదైనా అది కూడా ఇల్లీగలే కదా. అంటే నేను అనేది ఇవన్నీ నిర్ధారణ అయ్యి ఉంటే గనక ఈ రిపోర్టు ఓన్లీ పోలీసుల చేతికి మాత్రం ఉండే ఈ రిపోర్టు పబ్లిక్ వచ్చేసింది కదా. ఎట్లా పబ్లిక్ వచ్చింది ఆల్రెడీ ఫస్ట్ నుంచి అందరినీ వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ నుంచి అరెస్ట్ కానుంచి చూపిస్తున్నారు అన్ని కూడా. అవునండి, సో కరెక్ట్. సంబడి ఈస్ అంటే ఫాలోయింగ్ ద థింగ్. సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి కొంత పీపుల్స్ అటెన్షన్ డ్రైవ్ చేయొచ్చు దీనిలో నుంచి అనే ఉద్దేశంతో ఈ కేసును కొంచెం మీడియా హైలైట్ చేయటం కూడా జరిగింది. అంటే సార్ నేను ఇక్కడ హేమ గారు తీసుకున్నారా లేదా వెళ్ళారా అనే ప్రశ్నను కూడా నేను అది గౌరవ కోర్టు పరిధిలో అది పూర్తిగా ఉంటుంది, దాన్ని మాట్లాడలేదు సార్. ఒకళ్ళిద్దరు పేర్లు బయట పెట్టే శునకానందం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి మొదలవుతుందో అడుగుతున్నాను. సంబడి ఈస్ ఫాలోయింగ్ దేర్ ప్రోగ్రామింగ్. Then why are we not following on the others, all the 87 cases who are possibly politicians? వీళ్ళ పేర్లు మాట్లాడితే ప్రముఖంగా అటెన్షన్ డ్రాగ్ చేయొచ్చు, ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ చర్చకు పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఛార్జ్ షీట్లో ఆ 11 నెంబర్ 11 అక్యూజ్డ్ నెంబర్ అనే వస్తుంది. అదొక్క 4 పేజీలు మాత్రమే బయట సర్క్యులేట్ అవుతున్నాయి ఈవిడికి సంబంధించింది. రైట్. మిగిలిన ఎవరికి సంబంధించిన ఇన్ టోటల్ లేదు, అది కేవలం ఈవిడికి సంబంధించిన కాగితాలు మాత్రమే వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే హేమ గారు తీసుకున్నది ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది తప్ప వేరే వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ అయితే ఈమె కామన్ అయిపోతుంది. కానీ ఈమె తను చేసిన క్రమం ఏంటంటే ఒక వీడియో తనంతటికి తానే రిలీజ్ చేసుకుంది కాబట్టి ఆమె అందరు క్యాచప్ చేస్తున్నారు అన్నది ఒకటి మనకు అర్థమవుతుంది. బికాస్ 88 మెంబర్స్ ఉన్నా, 50 మెంబర్స్ ఉన్నా, 2 మెంబర్స్ ఉన్నా అందరు కన్జ్యూమ్ చేసినట్టు అక్కడ ఫుల్ గా అన్నది ఏం చూపించట్లేదు. ఒకరు సప్లై చేసిండ్రు, ఒకరు తీసుకొచ్చి. ఎందుకంటే డ్రగ్ ఆల్సో ఇస్ అన్ ఇల్లీగల్. But I'm saying 1 year conviction. If that has been correct, with due respect, if that is an established fact, where is the charge sheet? Who has seen her name? Where is the report? Has the report been officially released? I want to ask this question. Or is this something we are guessing? ఛార్జ్ షీట్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు అండి. ఛార్జ్ షీట్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చా? ఇప్పుడే కుదరదు సార్, ఎందుకంటే మొన్న రీసెంట్ గా వేసింది. మరి ఎవరు చెప్తున్నారు అంటున్నా నేను. కోల్కతా ఇక్కడ రెండు ప్యారల్స్ డ్రా చేద్దామండి. కోల్కతా మెడికో హత్య కేసు జరిగిన తర్వాత కూడా ఎన్నో రకాల వర్షన్స్ వచ్చాయి బయటికి. అవును, అక్కడ ఎంత స్పర్మ్ ఉంది, ఎంత మంది ఉండుంటారు, 18 మంది అని ఒకళ్ళు, 4 అని ఇంకోళ్ళు, ఒకళ్ళే అని ఇంకోళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చిన భాషను రాసుకున్నారు. నేను అనేది డ్రగ్స్ లాంటి ఒక సీరియస్ ఇష్యూలో ఇవాళ ఇది ఎంటర్టైన్మెంట్ వాల్యూకి సినిమా ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ అని చర్చించుకోవడానికి తప్ప వాస్తవాలను ఎక్కడ బయటకి తీసుకొస్తున్నాం. డ్రగ్స్ ఈస్ వెరీ పర్టికులర్లీ గవర్నమెంట్ ఈస్ ఆన్ దిస్ ఇష్యూ. Absolutely, they should be. They are going in a very systematic manner in colleges, కమ్యూనిటీ సర్వీస్ లో వెళ్తున్నారు. డ్రగ్స్ చాలా లోతుగా వెళ్ళిపోయిందండి. ప్రజలలోనే కాదు, సామాన్య చిన్న పిల్లలకు కూడా జస్ట్ మనకు సెంట్ వేసుకునే దాంట్లో చిన్న క్యాప్సల్ టైప్ లో ఉన్నాయి కొన్ని వాటిలలో. అగ్రీడ్ మ్యామ్, చాలా దారుణం ఇది మహమ్మారి. దీన్ని కంప్లీట్ గా వదిలించుకోవాలి. నువ్వు నీ ప్రతాపం చూపించుకోవడానికి ఎవరో ఒకళ్ళిద్దరు పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారు కదా అని వాళ్ళ విషయం పదే మాట్లాడడం కంటే ఈ డ్రగ్స్ పిల్లల స్కూల్స్ వరకు చేరిపోయాయనే సీరియస్ ఇష్యూని దాన్ని ఆపలేకపోతున్నావా అని అడుగుతున్నాను నేను. గవర్నమెంట్ వాట్ ఈస్ ఎన్సీబీ డూయింగ్? ఎందుకు దాని ఎంట్రీని ఆపలేకపోతున్నాం? లేదండి, చిన్న పిల్లలు అంటే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వీళ్ళు తీసుకుంటున్నారు అనే ఆవేదన ఒకవైపు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుంటున్నారు అనేది ఇంకొక వైపు. ఈ రెండూ తప్ప ఇంకొక ఏరియాలో డ్రగ్స్ అనేది ఎప్పుడు వినలేదు నేను ఇప్పటిదాకా. అది కాలేజెస్ ఓకే, నేను చెప్పేది అదే. విద్యా సంస్థలు సినిమా వాళ్ళు తప్ప ఇంకొక ఏరియాలో ఎవరైనా సెక్రటేరియట్ లో డ్రగ్స్ దొరికాయని కానీ, లేకపోతే ఫలానా పార్టీ ఆఫీస్ లో డ్రగ్స్ దొరికాయని కానీ నేను ఎప్పుడు వినలేదు. సినిమా ఈజ్ వన్ థింగ్ వేర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ మోర్ ప్రొజెక్టెడ్ కాబట్టి దాని మీద ఎక్కువ అంటే ఐవ్యూ అనేది ఐవ్యూ ఉంది కాబట్టి అలా వాళ్ళకు ఎనిమీస్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మేబీ దే మైట్ వాంట్ టు ప్రొజెక్ట్ హర్ సో దట్ టుమారో హర్ ఎనిమిటీ
వాళ్ళకు కూడా అంటే ఒకటి సార్, లిమిట్ అయితే ఉంది. ఒకటి మ్యామ్, నిప్పు లేనిదే పొగరాదన్నది ఒక చాలా పాత నానుడి. Yes. అది ఓకే పక్కన పెడితే, ఇక్కడ మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్, ఇది అక్కడ హేమ గారు ఉన్నారా లేదా అనేది గౌరవ కోర్టు తెలుస్తుంది. ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నా నిజాయితీ నేను చార్జ్ షీట్ పట్టుకుని వస్తాను, అది చేతికి రాగానే అప్పుడు తెలుస్తుంది అసలు ఏమిటని చెప్పి అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆవిడ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఫ్యాక్ట్స్ అని కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అది కూడా మాట్లాడుతున్నారండి. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఒకవేళ ఇఫ్ హర్ నేమ్ ఇస్ డిలీటెడ్ ఫ్రమ్ ద చార్జ్ షీట్, షీ విల్ బి అది చాలా బెటర్ గా ఉంటది. అలా అంత ఓపిక కూడా ఈమెకు అవసరం, చాలా అవసరం ఉండే. కానీ ఇప్పుడు 2-3 చోట్లలో ఆమె మెసేజెస్ ఇస్తుంది కాబట్టి దట్ హ్యాస్ క్యారీడ్ అవుట్, పబ్లిసిటీగా ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఆమె ఇవ్వకుండా ఉన్నదనుకోండి, ఆమె కంటెస్టింగ్, షీ హ్యాస్ యాజ్ అన్ అక్యూజ్డ్, షీ హాస్ ఎవ్రీ రైట్ టు కంటెస్ట్ హర్ కేస్. రైట్, షీ విల్ విన్ ఇట్ ఇఫ్ షీ హాస్, అంటే దాంట్లో ఇప్పుడు పర్సనల్ గా తీసుకున్నది అన్నది తన మీద పెట్టిన అభియోగము. అవును, అమ్మిందనే అభియోగము వేరు, దాంట్లో పార్టిసిపేషన్, వీళ్ళకి అన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యాయి అన్ని. ఇప్పుడు హేమ గారి మీద ఏవో సెక్షన్స్ ఉన్నాయి చెప్పండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. తర్వాత మీ సోర్స్ ఏమిటి మ్యామ్? ఎస్, అంటే మీ సోర్స్ అంటే చార్జ్ షీట్ మీరు చూసారా? చార్జ్ షీట్ అంటే ఆమె తీసుకున్న నోటీస్ లో ఉన్న సెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. అది ఆ నోటీస్ ప్రకారం ఇప్పుడు ఆవిడకి షీ హాజ్ క్లియర్ గా అంటే అమ్మినట్టు పెడ్లింగ్ ఒకటి, దాంట్లో పెడ్లింగ్ ఆవిడకి సంబంధం లేదండి. పెడ్లింగ్ లేదు చెప్పండి. లేదు, పెడ్లింగ్ లేదు, కన్జ్యూమ్ చేశారనేది మాత్రమే ఉంది ఆవిడ మీద ఎలిగేషన్. రైట్, కన్జ్యూమ్ చేశారనే ఆరోపణ. పార్టిసిపేషన్ ఉంది, పార్టిసిపేషన్ ఇదంతా అంటే ఇల్లీగల్ గా ఉన్న కాన్సెప్ట్ ఉన్న సెక్షన్స్ అన్ని కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఆమె మీద మొదటి నుంచి ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆమెను ఒక్కదాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసిండ్రు దీంట్లో. నేను అదే అడుగుతున్నాను, మిగతా వాళ్ళు ఏమయ్యారని అడుగుతున్నాను, అది ఒక్కడే అడుగుతున్నాను. మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు? ఈవిడ ఒక్కడి మీద అంటే ఈవిడ కుట్ర పన్నేసే దేశంలో డ్రగ్స్ అని ఈవిడే తీసేసుకుని అర్జెంట్ గా అమ్మేసినట్టు ఆవిడ మీద ఫోకస్, ఆవిడ గోడకేసి నెట్టేసి ఇప్పుడు ఆవిడ డిఫెండ్ చేసుకుని వీడియోలు పెడితేనేమో దాన్ని కూడా తప్పడుతున్నారు. అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అనేది. వై కాంట్ ద డిపార్ట్మెంట్ బి ట్రాన్స్పరెంట్ అబౌట్ దిస్ సార్? రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దానిలో అనేది బయటకు వస్తుంది, కానీ ఏ రాజకీయ నాయకుడి పేరు బయటకు రాలేదు. పొలిటీషియన్స్ ఉన్నారు దీనిలో, అదే పొలిటీషియన్స్ ఉన్నారు, రకరకాల ఫీల్డ్కి చెందిన వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, కాంట్రాక్టర్లు ఉండొచ్చు, లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చెందిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకా మొన్న రీసెంట్ గా కూడా మొన్న కూడా సాఫ్ట్వేర్ నుంచి కూడా ఒక 8 మంది. అదే సార్, అదే అంటున్నాను, అందరినీ ఎక్స్పోజ్ చేయాలి, సమస్యను ఎక్స్పోజ్ చేయాలి. మోర్ దెన్ ఎనీథింగ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత ఈజీగా కొనుక్కున్నట్టు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు? ఇక్కడ మనకి రాడిసన్ పబ్ మీద జరిగినటువంటి దాడి సందర్భంగా కూడా కేవలం సినిమా పర్సనాలిటీలు వాళ్ళ బంధువుల పేర్లు మాత్రమే బయటకు వచ్చినాయి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరి పేరు బయటకు రాలేదు లిస్టులో. వాళ్ళు ఏ ఫీల్డ్కి చెందిన వాళ్ళు అనేది కూడా బయటకు రాలేదు. సినిమా వాళ్ళతో రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు తీసుకొచ్చి హడావిడి చేస్తున్నారు. నిజానికి సినిమా పరిశ్రమకు సంబంధించిన సంఘాలు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇప్పుడు నిలదీసే ప్రయత్నం చేయలేదు. అవును, దాన్ని కూడా క్వశ్చన్ చేయాలి ఒకసారి. అంటే హేమ గారు మాట్లాడచ్చు ఇప్పుడు వాళ్ళతో. రెండోది, ఆవిడ అసలు కోర్టును కూడా కోరుకోవచ్చు, నా పేరు బయట సర్క్యులేట్ కాకుండా చూడాల్సిన ప్రైవసీ కల్పించాలని ఆవిడ కోర్టును అడగచ్చు. అదే అడుగుతున్నాను. తను మొదటి నుంచి కూడా షీఈస్ ట్రైంగ్ టు ఫైట్. నేను కాదు, నన్ను ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు, నన్ను బలహీనతల కింద ట్రీట్ చేసి నన్ను మొత్తము కుదిపేస్తున్నారు నా జీవితాన్ని అని షీఈస్ ట్రైంగ్ టు ఆస్క్. బట్ ఆమె ఒక మహిళగా ఆమె ప్రజలనే కాదు, కోర్టుకి అప్లికేషన్ పెట్టుకొని నా పర్సనల్ లైఫ్, నేను నా హస్బెండ్, నా పిల్లలు, నా జీవితం అన్నది ఒకటి ఉంది, నన్ను ఇలా ప్రొజెక్ట్ చేయొద్దు, నేను ఐఎమ్ రెడీ టు కంటెస్ట్ ద కేసు అనేది ఒక పిటిషన్ వేసుకొని వెళ్ళొచ్చు. దాంట్లో దెర్ ఈస్ ఇప్పుడు చెప్పడం అయితే అలాగే చెప్తున్నారు, నేను కంటెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా నా నిజాయితీ ప్రూవ్ చేసుకుంటాను. నేను వీడియో అంతే కదా సార్, అవును, డాక్టర్ లాయర్ గారు చెప్పారని చెప్పి ఒకటి నెగిటివ్ గా ఉంది, పాజిటివ్ గా ఉంది. యూ నీడ్ నాట్ డిక్లేర్ ఇట్, దట్ పోలీసు దే విల్ డిక్లేర్ ఇట్ ఆర్ కోర్ట్ విల్ గివ్ ద ఆర్డర్. కానీ ఈమెకు డిక్లేర్ చేసుకోవడం వల్ల పోలీస్ వాళ్ళు మళ్ళీ అక్కడ ఏంటంటే తను డిక్లేర్ చేసుకుని ఎట్లా చేసుకుంటది ఒక అక్యూజ్ అనేది కేసు డైవర్షన్ చేస్తున్నట్టుగా వాళ్ళు భావించే ప్రమాదం ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడకపోవడం బెటర్. మాట్లాడలేదు ఇవాళ, అదే కారణంతో ఆవిడ బహిరంగంగా మాట్లాడడానికి సిద్ధపడలేదు. మాట్లాడద్దు, వేరే తీరుగా నన్ను దయచేసి ప్రొజెక్ట్ ఇలా చేయకండి అని మాట్లాడచ్చు. రైట్,
భరద్వాజ్ గారు, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆవిడ మెంబర్షిప్ ని రివోక్ చేసి మళ్ళీ దాన్ని అవును. రీఇన్స్టేట్ చేశారు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మళ్ళీ మా అసోసియేషన్ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఛార్జ్ షీట్లో ఆవిడ పేరు వచ్చేసింది అని. లేదు, ఆవిడ ఇంతకు ముందు సమర్పించారు కొన్ని, అంటే కొన్ని టెస్ట్ రిపోర్ట్లు సమర్పించిన తర్వాతే ఆవిడకి తిరిగి సభ్యత్వం ఇవ్వటం జరిగింది. అవేమిటి అనేది బయటకు రావాలి. ఇప్పుడు కానీ ఆవిడ ఏం సమర్పించారు, దేని ఆధారంగా మళ్ళీ అసలు మొదట ఎందుకు ఆవిడని సస్పెండ్ చేశారు, తర్వాత ఎందుకు మళ్ళీ తీసుకున్నారు, తీసుకోవటానికి వాళ్ళకి ఆవిడ సమర్పించినటువంటి కాగితాలు ఏమిటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అదే దీంట్లో ఏంటంటే ఒకవేళ ఆమెని సస్పెండ్ చేసినా ఆమె షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బి ద మెంబర్ ఆఫ్ ద మా. ఎందుకనంటే షీ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద అక్యూజ్డ్ బట్ నాట్ ప్రూవ్డ్. Until proven guilty. అవునండి. కోర్టు అది ఎలా భారతీయ అది తీసేస్తారు? అక్కడే ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే, సరే పూరి జగన్నాథ్ ఆర్మీ ఇంట్రాగేషన్కి వెళ్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా శిక్ష పడిపోయిన లెవెల్లో మాట్లాడుకున్నారు అందరూ. కానీ నిజానికి ఇంట్రాగేషన్ ఇస్ అ పార్ట్. వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కెమెరాలు ఖచ్చితంగా 10 కెమెరాలు కాదు 30 కెమెరాలు వస్తాయి సినిమా వాళ్ళు కాబట్టి. అయితే అంటిల్ ప్రూవెన్ ఇప్పుడు కూడా డూ యూ థింక్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా హేమా ఈజ్ అండ్ అదర్స్ ఆల్ ది అదర్ 87 ఆర్ ప్రూవెన్ గిల్టీ అండి మేడం? అందరు కాకపోవచ్చు, ఎందుకంటే కానీ ఇప్పుడున్న పరిస్థితి చెప్పండి. ఇప్పుడున్న ఛార్జ్ షీట్ లో వేసింది ఆల్రెడీ దొరికింది కదా, మెటీరియల్ దొరికింది కాబట్టి. కానీ తను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు తన స్టేట్మెంట్స్ షుడ్ నాట్ బి గివెన్. అది చాలా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అది అకార్డింగ్ టు లా ఆల్సో ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. అందుకని ఆమె ఎంత పేషెన్సీతోని కేసు గెలిచి వచ్చి ఇవ్వాలి తప్ప ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా ఏమవుతుందంటే, యు మీన్ ఈ వీడియోస్ ద్వారా వీడియోస్ ఇవ్వకూడదు అసలు. ఆమె ఇవ్వడం ద్వారా అది కేసు తప్పుదో పట్టిస్తూ హత్య అంటే గుమ్మడికాయ అంటే భుజాలు తడుకున్నట్టు. ఆమంతటా మీరు ఛార్జ్ షీట్ వేసిన ఇన్ని సంవత్సరాల నుంచి సంజయ్ దత్ కూడా ఉన్నారు ఒక కేసులో, బాంబుల కేసులో దాంట్లో అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వద్దు? ఇది ఏంటంటే కోర్టుకు సంబంధించింది, రెప్యుటేషన్ కి సంబంధించింది. వాళ్ళు ఒక అక్యూజ్డ్ గా ఉన్నారు కాబట్టి దే షుడ్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దే షుడ్ బి లైబుల్. అంటే పబ్లిక్ కి కూడా రేపు నేను గెలిచి వస్తానన్న నమ్మకం ఉన్నది, దృఢంగా చెప్పాలి నమ్మకం. 4 రోజులు హేమ గారిని తీసుకెళ్లారు ఇంట్రోగేషన్ నిమిత్తం. సో ఆల్మోస్ట్ ఆవిడ రికార్డ్ లో అయితే రేపు నాట్ గిల్టీ అని ప్రూవ్ అయినా 4 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ముద్ర మాత్రం పడిపోయింది హేమ గారిని నిజంగానే. ఆవిడదే అన్నారు. సో ఇప్పుడు మరి మ్యామ్ ఒకవేళ ప్రూవ్ అయితే మీరు నిజంగానే పోలీసులు నిర్ధారించి ఇఫ్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎంత శిక్ష పడే అవకాశం? 1 year అయితే డెఫినెట్ గా పడుతుందండి. బట్ హూ బ్రాట్ ద డ్రగ్ he will get the 10 years conviction లాగా ఉంది. 10 years to life అంతే పడే అవకాశం ఉంది. ఉంది. బెయిలబుల్ నాన్ బెయిలబుల్? అది నాన్ బెయిలబుల్. ఇట్ ఈస్ కంపల్సరీ. అది నాన్ బెయిలబుల్. వాళ్ళు అంటే ఇఫ్ కన్విక్టెడ్ ఓకే, బట్ ఇన్ ద ఇంటరీమ్ బెయిల్ వస్తేనే కదమ్మా బయట తిరిగి బెయిల్ వచ్చే అట్లేం లేదు. వాళ్ళు చూపించే విధానాన్ని, వాళ్ళ అడ్వకేట్ ప్రొజెక్షన్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు బయట తిరుగుతున్నారు. సో దే ఆర్ నౌ కంఫర్టబుల్ ని అన్కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్ళిపోవద్దు వాళ్ళు ఎప్పుడు కూడా. డ్రగ్స్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ వేర్ యూ వాంట్ టు ప్రొజెక్ట్ ఇట్. ఒకటి ఏమని చెప్పాలంటే, రేపు భవిష్యత్తులో పిల్లలు ఎవరు వాడద్దు అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఆమె. మేము అనుకోకుండా దాంట్లో ఇరక్కపోయినాము, మేము అనుకోకుండా మా జీవితం ఇలా జరిగింది కాబట్టి పిల్లలు మీరు ఎవరు కూడా దీని వైపు వెళ్ళకండి, ఈ రేవ్ పార్టీలు అని చెప్పి మీరు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆమె స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాంటి ఇచ్చితే రేపు భవిష్యత్తులో షీ విల్ హ్యావ్ మోర్ ఇంపార్టెన్స్. అలాగే మా అసోసియేషన్ లాంటివి కూడా సినిమాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏ ఉన్నప్పటికీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళు సీరియస్గా ఒక ప్రకటన చేయవలసినటువంటి అవసరం అయితే ఉందండి. అది ఈ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను ఎక్కువ ఫోకస్ చేయకండి. ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రజల దృష్టిని ఆకట్టుకోవటం కోసం మా జీవితాలని రోడ్డు మీద వేసే హక్కు మీకు లేదు అనేది బలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది అవును, ఖచ్చితంగా. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు,
అలాగే మీడియా మిత్రులు కావచ్చు, ఖచ్చితంగా సమస్యని పూర్తిగా అంటే సమూలంగా పరిష్కరించే దిశగానే మనం దీన్ని కవర్ చేయాలి. ఎక్కడి నుంచి ఇంకా ఈ డ్రగ్స్ వస్తున్నాయి, అసలు ఈ రేవ్ పార్టీ సంస్కృతిని కంప్లీట్గా ఆపేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు డిపార్ట్మెంట్స్, ఎక్కడో ఒకసారి వీరోచితంగా వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవడం కాదు, ఇంకా కూడా దొరకకుండా జరుగుతున్న రేవ్ పార్టీల పరిస్థితి ఏంటి, పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పబ్లిక్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా సమాజంలో గౌరవంగా ఉదాహరణ ఇస్తూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే లైఫ్ బతకాల్సిన అవసరం, ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి పూర్తిగా మనం ఖండించాలండి. భరద్వాజ్ గారు, సో ఫైనలీ మీరేమంటారు సార్, సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక ఉద్యమం అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అసలు, అంటే నిజంగానే వాళ్ళే వచ్చి బయటికి? అంటే ఇప్పుడు ప్రభుత్వం కోరుతోంది, అంటే రేవంత్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేశారు సినిమా పరిశ్రమకి, మీరు తీసేటువంటి సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపు కోసం మా దగ్గరకు వస్తున్నారు, ఇదే సందర్భంలో మీరు ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కొన్ని డాక్యుమెంటరీస్ చేసి మాకు ఇవ్వండి అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు చిరంజీవి గారు ఒక డాక్యుమెంటరీ చేసి ఇచ్చారు, అది థియేటర్స్లో ప్లే అవుతోంది. అలాగే ఇంకొక 2-3 నిర్మాతలు కూడా చేసి ఇచ్చారు. దీంతో పాటు మీరు అనవసరంగా మా పేర్లను రోడ్డు మీద పెట్టద్దు అనే మాట కూడా చెప్పాలి వీళ్ళు. చెప్పి అలాగే మీడియాని కూడా ఒకసారి పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళు. ఇది ఎక్కడి దాకా పెడుతోందంటే పోలీసులు కూడా, అంటే ఇప్పుడు ఆ మధ్య ఎవరో ప్రొడ్యూసర్ దొరికాడు ఒక ఆయన ఫోన్ పట్టుకొని ఆయన ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాని వీళ్ళు రోడ్డు మీద పెట్టారు. అంటే ఆయనతో ఇంతమంది మాట్లాడారు ఈరోజు అని చెప్పి అందులో దాదాపు 3-4 ఫీమేల్ ఆర్టిస్ట్ పేరు కూడా బయటకు వచ్చేసింది. అవన్నీ స్క్రోల్ అయిపోయినాయి ఛానల్స్లో. అంటే వాళ్ళందరూ రకరకాల పనుల మీద ఆయనకు ఫోన్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ టీవీలో ప్లే అయినప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కన్జ్యూమర్స్గా ప్రపంచం మాట్లాడుకునే అవకాశం కల్పించారు వీళ్ళు. చాలా దరిద్రం, చాలా తప్పు కదా సార్. వాళ్ళ పర్సనల్ ప్రైవసీని, ఎవ్రీబడీ హ్యాస్ రైట్ టు ప్రైవసీ. మ్యామ్, వాట్ ఇస్ ద యాక్ట్ మ్యామ్? రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అది. రైట్ టు లైఫ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 21 చాలా సీరియస్ గా చెప్తుంది. మనం మన లైఫ్ ని ప్రొటెక్షన్ చేసుకోకపోతే మనం ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకున్నది? సో వెన్ వీఆర్ ఛాలెంజింగ్ దట్ థింగ్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్ ని. మనం గౌరవిస్తున్నాము అని అంటే మనం ఇల్లీగల్ గా పోవద్దు, మనం చట్టబద్ధతగా మనం ఈ సమాజంలో బ్రతకాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరు, మా హస్బెండ్ డ్రగ్స్ తీసుకుంటానని ఒక అభియోగం మోపింది ఒక భార్య. డ్రగ్స్ తీసుకున్నాను, అది ఇట్ ఈస్ అ వెరీ బిగ్. సో వీ టోల్డ్ హిమ్ టు గెట్ ద టెస్ట్. ఆ టెస్ట్ కానీ వెళ్ళినప్పుడు బాంబే నుంచి వాళ్ళు వీళ్ళకి కాల్ చేశారు, బ్లడ్ టెస్ట్ డ్రగ్స్ కానీ ఎందుకు ఇచ్చారు వీళ్ళు, మీకు ఏం సంబంధం ఉన్నది, ఎంతమంది మీకు పరిచయము, అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళు పరిచయమా, సెల్లర్సా, బయ్యర్సా, ఎందుకు ఈ టెస్ట్ అని చాలా విధాలుగా ఎంక్వైరీ జరిగింది. అంటే ఒక బాంబే నుంచి ఒక నిఘా వాళ్ళు ఒక టెస్ట్కే అంత సివియరిటీ తీసుకుంటే ఆ రిపోర్ట్ని చూపించి ఆమె మళ్ళీ మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఇంకా అంత పెద్ద అభియోగం మోపిన తర్వాత నేను ఆమెతో బతకలేనండి, అబ్బాయి డైవర్స్ తీసుకున్నాడు. అంటే ఒక డ్రగ్స్ మీద మీరు అభియోగం మోపుతున్నారంటే వాళ్ళ జీవితం నరకం అయిపోతుంది. ఖచ్చితంగా డెఫినెట్ గా ఏంటంటే ఇట్ హ్యాస్ బాంబే నుంచి ఒక నిఘా, అంటే మన గవర్నమెంట్ నుంచే నిఘా వాళ్ళు మన మీద జీవితకాలం వరకు నిఘా ఉంటారు. అదే అది చిన్నదైనా 2 గ్రాములే అనుకోండి, 100 గ్రామ్స్ అనుకోండి, అది చాలా పెద్దగా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ఒక ఫ్యామిలీయే కాదు, ఒక సమాజమే కాదు, ఒక దేశం పైన అత్యాధునికంగా మనకు యుద్ధం ఎట్లా జరుగుతుందో ఇంటర్నల్ గా ఈ యుద్ధం జరుగుతుంది. అది మనం ఆపగలిగితే ప్రజల్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చాలా మంచి మాట చెప్పారు డాక్టర్ సుభాషిణి గారు. అలాగే భరద్వాజ్ గారు, నిజంగానే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఇనిషియేటివ్ రావాలి. ఒకటి ఏంటంటే వాళ్ళ ఫ్రెటర్నిటీని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఈ సమస్యని కూడా మేము కూడా యాక్టివ్ గా పోరాడతాం అనే ఒక మెసేజ్ వచ్చిన రోజు ఖచ్చితంగా ఊరికే పాక్షిక సమాచారం బయట పెట్టడం కానీ, ఒకళ్ళనో ఇద్దరును అలాగేంటి సిలువేసి ఎక్కించడం కానీ ఇట్లాంటివి కాకుండా తప్పకుండా ఐ థింక్ ఈ సమస్య మూలం ఎక్కడుందో వెతికి దీన్ని పూర్తిగా కూకటి వేళ్ళతో తీసి పడేసే ఒక అవకాశం మనందరికీ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు, నమస్కారం. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.